లింగం యాదవ్ గారు, ఇది రాజకీయ కక్షతోని అంటే రిపీటెడ్గా ఇది మీరు వింటూనే ఉంటారు. బట్ ఒక్కొక్క విచారణకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి, మేము క్లారిటీతోనే ఉన్నాము అని చెప్పేసి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో బయటకు వచ్చి చెప్తున్నటువంటి వివరాలను బట్టి ఇది అంటే ఇది ఒకరు తీసుకున్నటువంటి నిర్ణయం అన్నది కాకుండా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక, క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటిది. అంటే అన్ని ఏదైతే ఒక ప్రాజెక్టు నిర్మించాలి అన్నదానికి అనుమతులు కావచ్చు, లేదంటే ఏ ప్రొసీడింగ్తో ముందుకు వెళ్ళాలో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి అన్నటువంటిది. అంటే గత ప్రభుత్వానికి సంబంధించి బదనాం చేసే ప్రయత్నం, కేసీఆర్ని ముఖ్యంగా బదనాం చేసేటువంటి ప్రయత్నంలోనే కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, పెద్దలు, కో ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలపై విచారణ కొనసాగుతుంది. వాళ్ళ దాంట్లోనే ప్రధానంగా ఆనాడు మేము మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది, కాళేశ్వరం అనేది అది కేసీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల కుటుంబానికి ఒక ఏటీఎం గా మారింది. సో దాని మీద ఎంక్వైరీ వేస్తామన్నావు. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం పిసి ఘోష్ కమిషన్ లో ఆధ్వర్యంలో ఇవాళ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కమిషన్ కూడా ఆనాడు ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని, అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ ని, ఆనాడు ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ ని కూడా ఇవాళ ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది. ఇవాళ మేం చెప్పడం కాదండి, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసండి, ఒక చిన్న ఇల్లు కట్టాలి, హౌస్ కట్టాలంటేనే మనం అక్కడ బునాది చాలా స్ట్రాంగ్ ఉంటది, అక్కడ ఎంత లోతు తీయాలి, ఎట్లా ఇది ఏ నేలలు అనేది చెక్ చేస్తాం. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ టెస్ట్ చేయకుండా సరిగా అంత పెద్ద కన్స్ట్రక్షన్ కడితే భవిష్యత్తులో ప్రమాదం అనేది మరి తెలిసి కూడా వాళ్ళు ఆనాడు కట్టారంటే ఇవాళ కాళేశ్వరం అనేది వాళ్ళ యొక్క అక్రమార్జన కోసమే కాళేశ్వరం కట్టింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్టు మరి ఎక్కడుందండి? ఆనాడు కేసీఆర్ ఏమన్నాడని, కాళేశ్వరం నా మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివినటువంటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి మేధావి కేసీఆర్ గారు మరి ఆ విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారు. అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదంతా కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే కాళేశ్వరం డిజైన్ చేయడం జరిగిందని. అంటే అది అందులో వాళ్ళ అవినీతి జరిగిందనే చాలా స్పష్టము. ఇవాళ దాదాపు 1,00,000 కోట్ల పైగా ఇవాళ దాంతో నిర్మాణాలు ఇవాళ జరిగినాయి. ఇవాళ మేడిగడ్డే కాదండి, చాలా ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల అన్ని కూడా ఇవాళ అక్కడ బ్యారక్లకు లీకేజీలు జరుగుతున్నాయి. ఇవాళ డెఫినెట్ కూడా ఆనాడు ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారండి, ఎవరి అనుమతి లేదు, అది ఓన్ గా కేసీఆర్ గారే ఆ డిజైన్ చేశారు, ఆయన అనుమతుల మేరకే జరిగిందనేది ఇవాళ హరీష్ రావు గారు చెప్తారు. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు గారైనా ఈటల రాజేంద్ర గారైనా కేసీఆర్ ని రక్షించడం కోసం వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుండొచ్చు, కానీ ఇవాళ కాళేశ్వరం అనేది ఈ లింక్ మార్పు వీటికి సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అన్నటువంటివి ఇవి చెప్పేటికి సంబంధించి మాట్లాడుతూ క్లియర్గానే అంటే గతంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండే 2007లో ప్రాణహితకు సంబంధించి ప్రారంభమైనప్పటికీ ఒకవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెసే ఉంది, మరోవైపు సెంట్రల్లో కూడా కాంగ్రెసే ఉంది. అయినా కూడా ఈ సమస్యను కొలిక్కి తీసుకురాకుండా ఇప్పుడు మహారాష్ట్ర చెప్పింది కావచ్చు, మరోవైపు సిడబ్ల్యూసీ నీళ్లకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, చెప్పినటువంటి అభ్యంతరాలను బట్టి కావచ్చు, ఈ రీడిజైన్ అనేది మార్పు అనేది జరిగింది అనేది వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. అంటే నివేదిక ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి, మా దగ్గర ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఉంటాయి, మా దగ్గర కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని అయితే సమర్పిస్తున్నాం అంటున్నారు. అదే సమర్పించాలి. అందుకే ఇవాళ ప్రజాప్రభుత్వం కూడా ఎంక్వైరీకి అందుకే పిలిచింది కదా, మీరు ఏం చేసిరు అన్నాడు, మీరు ఏ విధంగా ఎవరు నిర్ణయాలకు మేరకు నడుచుకున్నారు అనేది రమ్మనే ఇవాళ కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. రీడిజైనింగ్ అనేది వాళ్ళు ఇవాళ దోచుకోవడానికి కోసం మాత్రమే రీడిజైన్ పేరుతో జరిగింది. ఇవాళ నాడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రాణహిత చెవెళ్ల పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పెడితే దాన్ని రీడిజైన్ పేరు ఇవాళంతా ఎత్తిపోతల పథకం మారిందండి. అంటే డబ్బులు ఇక్కడి నుంచి అక్కడ ఎత్తిపోసినట్టు వాళ్ళు కూడా ఇదే ఎత్తిపోతలనే పేరు పెట్టి డబ్బులు ఎత్తిపోసిరు తప్ప నిజంగా నీళ్లు తెలంగాణ ప్రజలకు నీటికి ఎక్కడ కూడా దీని వల్ల ఉపయోగం లేదు. ఇది కావాలని బడ్జెట్ ని వయబిలిటీని పెంచి మొన్న ఈటల రాజేంద్ర గారే చెప్పారు,
ఇవాళ మేము ఆనాడు ఎస్టిమేట్ వేసింది ఫస్ట్ ఇంత 80,000 కోట్లు, తర్వాత దాన్ని 1,00,000 కోట్లు, తర్వాత 1,20,000 కోట్లు. ఇవంతా కూడా ఇది నేను చెప్పడం కాదండి, కాకే రిపోర్ట్ ఇచ్చింది. ఈనాడు బీజేపీ నాయకులు కూడా ఆనాడు వాళ్ళే వచ్చి మాట్లాడారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా వాళ్ళే వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏటీఎం గా మారిందని. ఇవాళ ఇది చాలా స్పష్టంగా కేసీఆర్ ఆనాడు వాళ్ళు యొక్క దోచుకోవడం కోసమే ఈ రీడిజింగ్ అని పేరు. అంటే లింగం యాదవ్ గారు నిన్న హరీష్ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి చైర్మన్ గా అప్పుడు నేను ఉన్నాను అని చెప్పేసి అన్నారు. సభ్యులుగా ఈటల, అదేవిధంగా తుమ్మల వీళ్ళు ఉన్నట్టు చెప్పారు. మొన్న ఈటల విచారణకు హాజరైనప్పుడు కూడా ఇది మంత్రి అంటే కేబినెట్ ఆమోదంతోనే ముందుకెళ్ళినటువంటి వివరాలు అనేది కొన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఒకరే చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా, ఈవెన్ కొన్ని సందర్భాల్లో అయితే విమర్శలు డిపిఆర్ఏ లేకుండా ప్రాజెక్టు కట్టేశారని. ఈటల రాజేంద్ర గారు కూడా ఇవాళ బీజేపీ పార్టీలో ఉండి కేసీఆర్ ని రక్షించడం కోసం ఆయన మారుతుండు. ఇవాళ అందరు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఇవాళ ఆనాడు ఏం జరిగిందో చెప్పుకుంటా లోపల ఒకటి మాట్లాడి కమిషన్ లా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఒకటి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ఇవాళ కేసీఆర్ ని రక్షించడం కోసమే. ఇంకొకటి అండి, ఇదే ఈటల రాజేంద్ర గారు కమిషన్ ముందుకు అటెండ్ కావడానికి ముందే హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు వాళ్ళు కూర్చి మాట్లాడుకొని అన్ని చర్చించుకొని వాళ్ళందరూ కూడా ఇవాళ ఒకటే అండి, కేసీఆర్ ని రక్షించడం కోసమే జరుగుతుంది. అంటే లింగం యాదవ్ గారు విచారణకు వెళ్లాల్సినటువంటి క్రమం, ఉపసంఘంలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు, ఆ రోజు జరిగినవి ఆ నివేదికలకు సంబంధించి ఏమి ఇచ్చాం ఏం లేదు అని మాట్లాడుకోరా పిలిచినప్పుడు? జోష్ణ గారు నేను అదే ప్రశ్నిస్తున్నా. మరి ఆనాడు బీజేపీ నాయకులు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ నాయకులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇందులో అవినీతి జరిగింది, ఇది కూలేశ్వరంగా తయారైంది, ఏటీఎం గా మారిందని. మరి ఇవాళ ఈటల రాజేంద్ర గారు బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నాడు, ఏం సమాధానం చెప్తారండి? ఇవాళ బీజేపీ పార్టీ స్టాండ్ ఏందండి అంటే కాళేశ్వరం మరి అది అవినీతిగా మారలేదా, అది ఏటీఎం గా కల్వకుంట్ల కుటుంబానికి మారలేదా చెప్పమనండి. మరి అంటే మీరే డ్యూయల్ స్టాండ్ అంటే ఇవన్నీ కావాలని ఇవాళ వీళ్ళు ఆడుతున్నారు. అమర్నాథ్ గారి వర్షన్ తీసుకుందాం.